సో మనము ఈ పూజ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమనగా మార్గశిర మాసము లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసము. ఎలాగైతే శ్రావణ మాసము హరిహరులకు ఎలా ప్రీతికరమో అలాగే మార్గశిర మాసము లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో అమ్మవారిని ఏ విధంగా పూజించినా మనకి అమ్మవారి కరుణా కటాక్షాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ మాసంలో ప్రతి గురువారము అంటే ఈ మాసం మనకు ఈ డిసెంబర్ మాసంలో మనకి ఈ గురువారాలు అంటే లక్ష్మీ వారాలు 5 వారాలు వచ్చాయి. గత 2 వారాలు పూజను దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ వారం వచ్చేసి మనము 3వ వారము లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. ఈ 3వ వారం మనము అమ్మవారిని మన చేతనైనటువంటి నైవేద్యాలతో పూజించడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనము తీసుకోవచ్చు. సో మనము ఈ అమ్మవారికి ఈ పూజ మనకి ఎవరికి చెప్పారు, ఎలా చేసుకోవాలని చెప్పారు అంటే మనకి పరాశర మహర్షి మనకి ఈ పూజ విధానాన్ని నారద మహర్షుల వారికి వివరించారు. సో ఈ లక్ష్మీ అమ్మవారు కరుణా కటాక్షాలు మెండుగా మన కుటుంబాలకి కలగాలి అంటే ఈ జగత్తులో ఇక్కడ ఉన్నటువంటి జగత్తు ప్రపంచంలో ఎటువంటి పూజ చేస్తే మనకి అమ్మవారు కరుణా కటాక్షాలు ఉంటాయి అంటే ఈ పరాశర మహర్షి వచ్చేసి నారద మహర్షులకి వివరించారు. ఈ వ్రత కథని వివరించారు. సో ఈ కథని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ కథను ఏ మాత్రం విన్నా కూడా, ఈ పూజను చూసినా, ఈ కథను విన్నా కూడా మనకి ఈ పూజ చేసినంత ప్రతిఫలము అమ్మవారు అందిస్తుంది. అందుకు నేను మెయిన్ రీజన్ దీన్ని లైవ్ పెట్టడానికి కారణము. సో అందుకు మీరు శ్రద్ధాభక్తులతో ఈ కథను